యెషయా గ్రంథము 44వ అధ్యాయము 3వ వచనం ద్వారా దేవుడు మనకు నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరించెదను, నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదించెదను అని వాగ్దానం చేస్తున్నారు. ఈ వాగ్దానంను మనము స్వతంత్రించుట కొరకు ఆయనకు ఇష్టముగాను పాపాన్ని విసర్జించి నీతిగాను యథార్థంగాను జీవించుటకు ప్రయత్నిస్తే, పరిశుద్ధాత్ముడు మనకు తోడుగా ఉండి నడిపిస్తే దేవుడు మనకు ఇచ్చిన ప్రతి వాగ్దానమును మన జీవితంలో నెరవేరేలా చేస్తాడు. అలాగే దేవుడు తన ఆత్మ నీ మీద కుమ్మరించిన దేవుడు నీ సంతతి మీద కూడా ఆత్మను కుమ్మరించి నీతిగాను యథార్థంగాను పాపరహితంగాను తన కుటుంబానికి సమాజానికి కూడా ప్రయోజనకరంగాను జీవింపచేసి ఆశీర్వదించబోతున్నారు. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు యందు విశ్వాసం ఉంచి ఆయన వైపు చూడగలిగితే తప్పకుండా ఆశీర్వదించబడతాము.